హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే లాస్ట్ వీడియోలో మనకి చాప్టర్ 1 ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి మనం చాప్టర్ 1లో మనం ఫస్ట్ తీసుకోబోయే టాపిక్ ఏంటంటే గ్రాఫింగ్ టూల్. సో చాలా మందికి చార్ట్ అని పిలిస్తే తొందరగా అర్థమవుతుంది. బట్ చార్టింగ్ టూల్ అనేది గ్రాఫ్‌లోని ఒక భాగమే కాబట్టి సో మనం గ్రాఫింగ్ టూల్ గురించి అర్థం చేసుకుందాం. సో మనకి స్టాక్ మార్కెట్ టెక్నీషియన్ ఫస్ట్ గ్రాఫింగ్ టూల్ గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రాఫింగ్ టూల్‌లో అసలు బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకున్నట్టయితే మనం మిగతా పాయింట్స్ అన్నీ కూడా చాలా త్వరగా అర్థం చేసుకోవచ్చు. అండర్‌స్టాండ్? సో ఒక గ్రాఫింగ్ టూల్‌లోకి డేటా ఎలా వస్తుంది? స్టాక్ మార్కెట్ డేటా వస్తే అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ముందు అక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది. సో దాని గురించి కాసేపు పక్కన పెడితే స్టార్టింగ్ స్టేజ్‌లో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన మొదటి రోజుల్లో తర్వాత డెరివేటివ్ మార్కెట్స్ వచ్చినాయి. తర్వాత రకరకాల ప్రొడక్ట్స్ ట్రేడబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి. అయితే మనము స్టాక్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఇన్వెస్టర్స్ ఒక ప్రైస్‌ని ప్రెడిక్ట్ చేయడానికి, ప్రైస్‌ని ఫోర్కాస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ ఏంటి? జస్ట్ అండర్‌స్టాండ్ వన్ పాయింట్. వాళ్ళు ఎవ్రీ అవర్, ఎవ్రీ డే వాళ్ళు క్లోజ్ అవుతున్న వాల్యూస్‌ని రికార్డ్ చేసుకొని, ఆ రికార్డ్స్ త్రూ ప్రైస్ యొక్క బిహేవియర్‌ని అర్థం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర రికార్డ్ పేపర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎవ్రీ అవర్ ప్రతి గంటకి మూవ్ అవుతున్న ప్రైస్ అంటే క్లోజ్ అవుతున్న ప్రతి ప్రైస్‌ని వాళ్ళు నోట్ చేసుకొని, ఆ ప్రైస్ యొక్క బిహేవియర్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. సో మనకి ఇప్పుడున్న థియరీస్ అన్నీ, స్టడీస్ అన్నీ, ఇండికేటర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. అంటే అక్కడ వాళ్ళు కొన్ని వేల గంటల మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ, మానిటర్ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన సైకాలజీయే ఈరోజు మార్కెట్‌లో పనిచేస్తూ ఉంటుందన్నమాట. అదే ఈ స్టాక్ మార్కెట్‌కి క్యాండిల్ స్టిక్స్ అనేవి మధ్యలో జాయిన్ అయ్యాయి. అంటే మధ్యలో వచ్చాయి. ఎందుకంటే అంతకుముందు క్యాండిల్ స్టిక్స్ కాదు, బార్ క్యాండిల్స్ యూజ్ చేసేవాళ్ళు. అంతకుముందు వాళ్ళు ఓన్లీ లైన్ గ్రాఫ్ యూజ్ చేసేవాళ్ళు. క్లోజింగ్ వాల్యూస్ మాత్రమే చూసేవాళ్ళు. అంతకుముందు ఇంకా ఓన్లీ నంబర్స్ మాత్రమే మార్క్స్ చేసుకొని వాళ్ళు చూసేవాళ్ళు. సో ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం డెవలప్ అయినప్పుడు మనం ఆ రోజు వాళ్ళకున్న కాంప్లెక్సిటీ మనకి లేదు. మనం ఈజీగానే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉందో మనకు తెలీదు. మనం చూడలేదు. కానీ ఈ రోజు మార్కెట్ మూవ్‌మెంట్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మార్కెట్‌లో ఏం జరిగిందో చూడడానికి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ గ్రాఫ్‌ని మనం యూజ్ చేసుకొని ఏ విధమైన ట్రేడ్‌ని కావాలనుకుంటే ఆ విధమైన ట్రేడ్‌ని మనము అనాలిసిస్ చేయొచ్చు. అయితే అనాలిసిస్, ట్రేడ్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెడతాం. గ్రాఫింగ్ టూల్‌లోకి డేటా ఎలా వస్తుంది? ఫస్ట్ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. గ్రాఫింగ్ టూల్‌లోకి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం మన పర్సనల్ డే టు డే లైఫ్‌లో ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ దాకా వెళ్ళి స్టాక్ మార్కెట్‌లో ఒక స్టాక్‌ని గానీ, ఇండెక్స్‌ని గానీ, లేకపోతే కమోడిటీని కానీ చూసి ఆ ప్రైస్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్‌లో మనం ఎంటర్ అయ్యే ముందే ఈ గ్రాఫింగ్ టూల్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాల్సి వస్తుంది. అండర్‌స్టాండ్? స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ ఈ గ్రాఫ్ గురించి అర్థం చేసుకుందాం. ఓకే? సో మనకిప్పుడు దీనికి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా మానిటర్‌లో ఉంటుంది. ఎందుకనంటే మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా సరే మనకి ఒక డీటెయిల్డ్ డ్రాయింగ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి విల్ స్విచ్ ఇంటు ది డెస్క్. సో మనం అక్కడ డీటెయిల్‌గా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుకుందాం. ఓకే? ఓకే. మనకి డేటా తీసుకోవడానికి కొంచెం ప్లేస్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రైస్ అనేది స్టాక్ మార్కెట్‌లో ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో మనం ఎప్పుడు ఆలోచించడానికి ట్రై చేస్తూనే ఉంటాం. బట్ దట్స్ ఓకే. మనం దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టి మనం డే టు డే లైఫ్‌లో ఏ విధంగా ఒక గ్రాఫ్‌ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకొని మనం ఒక గ్రాఫింగ్ టూల్‌ని అర్థం చేసుకుంటాం. సో ఇంకొక విషయం ఏంటంటే టెక్నికల్ అనలిస్ట్‌గా ఒక వ్యక్తి టెక్నికల్‌గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు ప్రైస్ మీద మనం ఎలా డిపెండెంట్ అయిపోతాం అండ్ అలాగే ప్రైస్‌కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుంటే మాత్రమే స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించొచ్చా అనే దాని గురించి కూడా మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి అంటే ఎవరైనా ఎక్స్ పర్సన్ అతను డే ఎక్స్‌పెండిచర్ ₹500 ఉందనుకుందాం. ఓకే. ₹500 డే ఎక్స్‌పెండిచర్ ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్కేల్ తీసుకుందాం. ₹10,000 స్కేల్ దాకా. ఓకే. ₹10,000 స్కేల్. ఇదంతా స్కేల్. ఓకే. సో ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి ఖర్చు ఒక ₹1,000 అయింది. ఓకే. ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి ఖర్చు ఒక ₹1,200 అయింది. ఓకే. ఆ తర్వాత రోజు వ్యక్తి ఖర్చు ₹800 అయింది. ఓకే.
ఆ తర్వాత అంటే ఇది ఎక్స్‌పెండిచర్. ఒక గ్రాఫ్‌ని మనం చూసేటప్పుడు మనం ఏం ఇన్‌పుట్ ఇస్తున్నామో, ఆ ఇన్‌పుట్‌ని బట్టి మనకు అవుట్‌పుట్ వస్తుంది. సో, గ్రాఫ్ అనే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఇన్‌పుట్ ఏదైతే దానికి ఇస్తామో అదే అవుట్‌పుట్ మనకి ఇమేజ్‌లో చూపిస్తుందనమాట. సో, అది గుర్తుంచుకోండి కరెక్ట్‌గా. ఓకే. ఆ తర్వాత ఒకరోజు బర్త్‌డే పార్టీ వచ్చి ఓ ₹5000 ఖర్చయ్యాయి. ఓకే. ఆ తర్వాత రోజు మళ్ళీ నార్మల్‌గా డబ్బెక్కువ ఖర్చయిపోయింది గాబట్టి, కొంచెం తక్కువ డబ్బుతో ఆ తర్వాత రోజు ఒక ₹300 ఖర్చు బెట్టుకున్నాడు. ఓకే. స్కేల్‌లో చూద్దాం. ₹300 ఖర్చయిందనుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక ఇమేజ్‌లో అంటే ఒక లైన్ గ్రాఫ్‌లో చూస్తే అది మనకెలా రిప్రజెంట్ చేస్తుంది? లైన్ గ్రాఫ్‌లో చూస్తే ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూడు. ఈ లైన్ గ్రాఫ్‌కి మనం ఇంకో కలర్ యూజ్ చేద్దాం. ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడి దాకా వెళ్ళింది. తర్వాత రోజు ఇక్కడి దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడికొచ్చింది. తర్వాత ఇక్కడి దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఆగింది. సో, ఈ డేటా ఏంటి? ఎన్ని రోజులదిది? 1, 2, 3, 4, 5, 6 కరెక్ట్? సో, 6 డేస్ డాటా ఇది. 6 డేస్ డాటా మనకేం చూపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మనం స్ట్రెయిట్‌గా క్లోజింగ్ వాల్యూ దగ్గరే మనం ప్రైస్‌ని యూ నో ఈ ఈ పర్టిక్యులర్ ఇమేజ్ రావడానికి కారణం ఏంటనంటే, ఆ రోజు అయిపోయిన ఖర్చు యొక్క నంబర్‌ని మనం ఇన్‌పుట్‌గా ఇచ్చాం కాబట్టి. ఓకేనా? అలా కాకుండా మనము ఆ రోజు జరిగిన రూ. 500 యొక్క ఖర్చుని కనుక డివైడ్ చేసి చూసినట్టయితే దానికి కూడా ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. అదెలా ఉంటుంది? ఫస్ట్ మార్నింగ్ ఓ రూ. 40 మిల్క్ ప్యాకెట్‌కయిందనుకుందాం. ఓకే. ఆ తర్వాత ఒక రూ. 100 చికెన్‌కి ఖర్చయిందనుకుందాం. ఓకే. ఆ తర్వాత ట్వె రూ. 10 టీకి ఖర్చయిందనుకుందాం. ఓకే. రూ. 10 టీకి ఖర్చయింది. సో, ఇలా ఒక వెజిటబుల్స్‌కి ఒక రూ. 100 ఖర్చయిందనుకుందాం. ఓకే. రూ. 60 సంథింగ్ జస్ట్ టు అండర్‌స్టాండ్ ది ఎక్స్‌పెండిచర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో, ఆ రూ. 500 ఖర్చవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, ఈ రూ. 40 తర్వాత రూ. 100 ఖర్చయింది. ఆ తర్వాత రూ. 10 ఖర్చయింది. ఆ తర్వాత రూ. 60 ఖర్చయింది. సో, దీనికి కూడా ఒక ఇమేజ్ వచ్చింది కదా! సో, ఇక్కడేంటి ఆ టైంలో అతని ఎక్స్‌పెండిచర్‌ని మనం ఇన్‌పుట్‌గా ఇస్తున్నాం కాబట్టి, ఈ ఇమేజ్ అనేది మనకిలా రిప్రజెంట్ అవుతుంది. అండర్‌స్టాండ్ మై పాయింట్? ఇప్పుడు ఇలా రిప్రజెంట్ అవుతున్న ప్రైజ్‌కి సో, ఈ ప్రైజ్‌ని చూసి మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రైజ్ ఇక్కడ నుంచెళ్ళి ఇటు వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇటు వస్తుంది, ఇది ఇది ఇలా బ్రేకౌట్ అయ్యి వెళ్ళిపోతుంది, తర్వాత ఇది రెసిస్టెన్స్‌గా వర్క్ చేస్తుంది అని మాట్లాడుకునే ముందు, మనం ఇక్కడ ఈ ప్రైజ్ అంటే ఇంత ఈ ఈ ఇది టెక్నికల్ అనాలిసిస్‌లో సాధారణంగా అందరూ వాడే పదాలు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్, రెసిస్టెన్స్ ద పర్టిక్యులర్ డిమాండ్ జోన్ అని చెప్పి పిలిచే ప్రతి లొకేషన్స్ అన్నింటిని కూడా మనం ఏ కోణం నుంచి చూస్తున్నాం, ఆ కోణాన్ని మనం ఒక్కసారి దాని వెనక్కి వెళ్లి చూస్తే నిజానికి అక్కడ ఏం జరుగుతుందనేది మనకి అర్థమవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ఎక్స్‌పెండిచర్ మార్నింగ్ ఒకవేళ ఈ రూ. 40 కనుక ఎక్స్‌పెండిచర్‌లోంచి కట్ చేస్తే స్ట్రెయిట్‌గా ఇతని ఎక్స్‌పెండిచర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వస్తుంది. తర్వాత ఇక్కడికొచ్చి ఆగిపోతుంది. అండర్‌స్టాండ్ మై పాయింట్? సో, ఇతని ఎక్స్‌పెండిచర్‌లో రూ. 100 అనేది అతను ఇక్కడ నాన్ వెజ్‌ని కట్ చేశాడు అనంటే, అతని ఎక్స్‌పెండిచర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రూ. 60కి వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకంటే టీ అండ్ ఆ తర్వాత వెజిటబుల్స్. అతని ఎక్స్‌పెండిచర్‌లో ఈ 2 పాయింట్స్ మాత్రమే అక్కడున్నాయి. సో, అతని ఫర్దర్ ఎక్స్‌పెండిచర్ ఏ విధంగా ఉంది? ఇవి 2 స్కిప్ అయిపోయాయి అనుకుందాం. ఇవి 2 ఇన్‌పుట్‌లోకి రాలేదు. ఆ తర్వాత అతను వెజిటబుల్స్ తీసుకొచ్చుకున్నాడు. తర్వాత మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. అక్కడ ఒక రూ. 40 అయిందనుకుందాం. అప్పుడేమవుతుంది గ్రాఫ్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తుంది. కరెక్ట్? సో, ఏంటి ఈ ప్రైస్‌కి మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తే ఆ ఇన్‌పుట్‌ని బట్టి అవుట్‌పుట్ అనేది మనకు కనిపిస్తుంది కదా! సో, ఈ లైన్ గ్రాఫ్స్ అనేవి ప్రతి ఒక్క లైన్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఏం చేస్తుంది అనంటే క్లోజింగ్ వాల్యూ ఆ టైంకి అంటే ఇప్పుడు మనం ఈ టైం పీరియడ్‌ని కూడా చూడాల్సొస్తుంది కదా! ఇక్కడ మనకి టైం పీరియడ్‌ని కూడా చూడాల్సొస్తుంది. వాట్ ఈస్ థాట్? ఇది మార్నింగ్ 8:00 తర్వాత 9:00, 10:00, 11:00, 12:00. సో, ఈ గ్రాఫ్ అనేది ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్‌కి వచ్చిన ఈ రిప్రజెంటేషన్‌లో ఈ టైం వేరియేషన్ కూడా కనిపిస్తుంది కదా! ఈ టైం నుంచి ఈ టైం పట్టింది ఈ ఎక్స్‌పెండిచర్ చేయడానికి. అంటే ఈ ఖర్చు పెట్టడానికి. అంటే అమౌంట్ అతనికి స్పెండ్ చేయడానికి ఆ పర్టిక్యులర్ టైం అనేది మనం రిప్రజెంటేషన్‌లో తీసుకుంటున్నాం. అవునా? అలాగే ఇప్పుడు ఈ గ్రాఫ్‌లో వెనకాల ఏం జరుగుతుంది? ఈ పర్సన్ ఈరోజు బర్త్‌డే పార్టీ లేకపోతే
అతనికి ఎక్స్పెండిచర్ నార్మల్గానే ఉంటుంది, అవునా? 800, 900, 1000, 1100 రూపీస్ ఉంటుంది కావచ్చు మ్యాక్స్, అంటే ఇన్ జనరల్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ దాకా వస్తుంది గ్రాఫ్. తర్వాత ఒక 300 రూపీస్కి వచ్చేస్తే ఈ 5000 రూపీస్ అనే గ్రాఫ్ ప్రైస్ అంటే ఇక్కడెక్కడో ఉంటుంది అనుకుందాం. జనరల్గా నేను మీకు అర్థం చేయించడం కోసం డ్రా చేస్తున్నాను. సో దాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఈ 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగింది అని అంటే బికాస్ ఆఫ్ ది పార్టీ. రైట్? సో ఇప్పుడు ఇలాగే ఒక కారణం ఉంటుంది కదా వెనకాల. ఈ 1000 రూపాయలు ఎందుకు ఖర్చు అయింది అనడానికి, 800 రూపీస్ ఎందుకు ఖర్చు అయింది అనడానికి ఒక కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ కారణాలను ఎవ్వి కూడా చూడట్లేదు. అంటే ఫండమెంటల్ ఎనాలిసిస్, నాన్ ఫినాన్షియల్ ఎనాలిసిస్ ఏది చూడట్లేదు, ఏది కూడా మనం పట్టించుకోవట్లేదు. ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ అనాలిసిస్ ఏది చేయట్లేదు, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏది చేయట్లేదు, కంపెనీ ఫేస్ వాల్యూ చూడట్లేదు, కంపెనీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది కూడా మనం పట్టించుకోవట్లేదు, అసెట్స్ చూడట్లేదు, క్యాష్ ఫ్లో చూడట్లేదు, ఏది పట్టించుకోవట్లేదు. ఓన్లీ మనం ప్రైస్ని మాత్రమే చూస్తున్నాం. కరెక్ట్? సో ఇప్పుడు ఈ పర్టికులర్ డే అంటే ఈరోజు 1000 రూపీస్ ఖర్చు అనేది మనం డిసైడ్ చేసుకున్నాం. అంటే ఒక పర్సన్ స్పెండ్ చేస్తున్నామని. కరెక్ట్? సో ఇప్పుడు అలాగే మనకి ఈ 5000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది అన్న విషయం ఎలా తెలుస్తుంది? క్యాలెండర్లో ఆ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ రోజు అతను పుట్టాడు కాబట్టి దానికంటూ స్పెషల్ డే ఉంది కాబట్టి ఆ రోజు అది అతనికి ఖర్చుగా కనిపిస్తుంది, ఆ రోజు ఖర్చు అవుతుంది కూడా. కరెక్ట్? ఇప్పుడు అలాగే ఒక కంపెనీకి యాన్యువల్ జనరల్ మీటింగ్స్ ఉంటాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఉంటాయి. కరెక్ట్? తర్వాత స్ట్రైక్స్ పడతాయి కంపెనీ మీద, సస్పెన్షన్స్ పడతాయి. ఆ తర్వాత కంపెనీ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తుంది, లేకపోతే కంపెనీ బోనస్ షేర్స్ అనౌన్స్ చేస్తుంది, లేకపోతే కంపెనీ ఇంకేదైనా గుడ్ న్యూస్ వస్తుంది కంపెనీ గురించి ఆ డే, ఆ పర్టికులర్ డే, ఆ టైంలో. సో ఇప్పుడు ఇమాజిన్ చేయి, నీ ప్రైస్ యొక్క మూవ్మెంట్ అనేది నువ్వు ఇక్కడ బ్రేక్అవుట్ అయిన కారణంగా ప్రైస్ మూవ్ అవుతుందని అనుకోవటం అనేది అజ్యూమ్షన్ బేస్డ్ అవుతుంది కదా. అండర్స్టాండ్ మై పాయింట్? అజ్యూమ్షన్ బేస్డ్ అవుతుంది. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ? అజ్యూమ్షన్ని మనం ఏమని నమ్ముతున్నాం? ఇదే రియల్ అని నమ్ముతున్నాం. సో ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి టెక్నికల్ అనాలిసిస్కి, అలాగే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అండర్స్టాండ్? ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అలాగే ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం నేర్చుకున్న అన్ని విషయాల నుంచి మనం సక్సెస్ఫుల్గా ట్రేడర్గా మారడానికి మనం ఈ విషయాలన్నింటినీ కూడా మన మైండ్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో అందుకోసమే చెప్తున్నాను. సో గ్రాఫింగ్ టూల్ అనేది మీకు అర్థమైంది కదా. మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ ఇన్పుట్ని మనం అవుట్పుట్గా చూస్తే అప్పుడు ఆ అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్లో డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన ఒక క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్, అంటే ఒక క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అనేది ఎందుకు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే క్యాండిల్ స్టిక్స్ అనేవి ఒక గ్రాఫ్ టైప్, అంటే ఒక గ్రాఫ్ యొక్క టైప్ అని మనం అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం మనం. ఓకే?